ఈ రోజున సేవకులు మన సేవకులు అవమానింపబడుతున్నారు, మన సేవకులు నిందించబడుతున్నారు, త్రోసివేయబడుతున్నారు, తృణీకరింపబడుతున్నారు. కొన్ని వారి ప్రాంతాల్లో ఈ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇక ముందుకి మనం ఎన్నడూ సిగ్గునందము. హల్లెలూయా. అది మన సామర్థ్యాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన వల్ల కలిగింది కాదు, కానీ కేవలం దేవుడు మనల్ని ఆ రీతిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక సిగ్గుపడకుండా ధైర్యంగా సింహంలాగా నిలబడే దినాలను దేవుడు మన ముందుంచబోతున్నాడు. ఆయన కొరకు కనిపెట్టిన వారిలో ఎవ్వరూ సిగ్గునందరు. నీ బలహీనతలో, లేకపోతే నీ లోపాలు, లేకపోతే నేను సరిగా దైవ చిత్తం చేయలేదండి, దైవ క్రమంలో నడవలేదండి, లేకపోతే అసలు నాకు ఆ బలమే లేదు, ఆ శక్తి లేదు, ఆ జ్ఞానమే లేదు, ఏదైనా దేవుడు అంటున్నాడు, నేను యాకోబులాగా నేను సిగ్గుపడనివ్వకుండా నా వాగ్దానాన్ని, నా పిలుపుని నెరవేర్చుకోవడానికి నువ్వేం చేయాలి అంటే చివరిలో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం.